हेलो नमस्कारम और आदाब లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ టు న్యూస్ వరల్డ్ వార్తా ప్రపంచానికి స్వాగతం. ఏదైనా సమస్య తలెత్తితే దానికి కావలసిన సమాధానం కోసం పరుగులు పెడతాం. పరిష్కార మార్గం వెతికే దిశగా పయనిస్తాం. పరిస్థితిని చక్కబెట్టేందుకు జాగ్రత్త పడతాం. అన్నీ కలిసొస్తే అమ్మయ్య సాధించామన్న సంతృప్తి మిగులుతుంది. సలహా ఇచ్చిన వాడిని చంకనెత్తుకుంటాం, నెత్తిన కూర్చోబెట్టుకుంటాం. నీ కడుపు సల్లగుండా భలే ఐడియా ఇచ్చావురా అంటూ ఉరుకులు పరుగులు పెడతాం. కానీ ఒకవేళ అది ఎదురు తిరిగితే ఆ సమస్యకు సమాధానం వెతికే బదులు సందులు వెతికే పనిలో పడతాం. తిరగబడడం ప్రారంభమవుతుంది. ఇంకే ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరే పనిలో నిండా మునిగిపోతాం. ఇది జగమెరిగిన సత్యం. నిన్నటి వరకు వాణిజ్య వ్యాపారంలో మేమే రారాజులమన్న ఇద్దరు పెద్దన్నల మధ్య ఓ మహమ్మారి మహోగ్ర రూపం దాల్చింది. ఈ విపరీత పరిణామాలు ఎటు దారి తీయనున్నాయి? అంతకుముందు హెడ్లైన్స్. చినికి గాలివానగా మారుతున్న వైరం, ఇద్దరు పెద్దన్నల మధ్య మహమ్మారి విలయ తాండవం. No, I'm not happy with China. చరిత్ర పుటలను తిరగరాసిన యువరాజు, మైనర్లపై కఠిన శిక్షలకు మంగళం. కల కోల్పోయిన పవిత్ర రంజాన్ మాసం, కరోనా కాటుతో వెలవెలబోయిన కాబా. వానర సంతతిని కాపాడే పనిలో నరసైన్యం. ఇదేమి మాయదారి రోగం రా దేవుడా. టూ పవర్ఫుల్ ఎకానమీస్, ఇద్దరు వాణిజ్య పెద్దన్నలు, మధ్యలో ఓ కరోనా మహమ్మారి. నిన్నటి వరకు సాగిన వాణిజ్య యుద్ధం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. చైనా అంతు చూసే వరకు ఊరుకోనని అమెరికా అధ్యక్షుడు ప్రతిజ్ఞ బూనారు. ఆయనకు వంత పాడుతున్నాయి మరికొన్ని దేశాలు. ఇదంతా నాన్సెన్స్ అంటూ చైనా గుడ్లురుముతుంది. అమెరికా చైనాల మధ్య కరోనా వైరస్ ఉదాంతం రోజు రోజుకి రాజుకొంటోంది. పదే కోవిడ్-19ని చైనీస్ వైరస్గా అభివర్ణిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. చైనా అవలంబించిన ధోరణిలో పారదర్శకత లేకపోవడం కరోనా వైరస్ 184 దేశాల్లో విజృంభించడానికి కారణమని చెప్పుకొచ్చారు. ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా నరకకూపంగా మారిందని విరుచుకుపడ్డారు. వ్యాధిని తప్పుగా అంచనా వేయడం వల్లే వందల వేల ప్రాణాలు పోయాయని, దీనితో పాటు 10 లక్షల ఉద్యోగాలు, అసంఖ్యాక ఆర్థిక విధ్వంసం జరిగిందని చెప్పారు. అదృశ్య శత్రువు మొత్తం ప్రపంచానికి పాకడాన్ని చైనాను దోషిగా నిలబెట్టారు. చైనా నుంచి భారీగా నష్టపరిహారాన్ని వసూలు చేస్తామని ఆయన బహిరంగంగానే విమర్శిస్తూనే ఉన్నారు. If it was a mistake is a mistake. But if they were knowingly responsible, then there should be consequences. They didn't report what was happening inside of China. No, I'm not happy with China. ఈ వైరస్ గురించిన సమాచారాన్ని చైనా ప్రారంభ దశల్లో పంచుకున్నట్లయితే అమాయకుల ప్రాణాలు, ఆర్థిక విధ్వంసం నివారించగలిగేవారమని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, ఆస్ట్రేలియా పూర్తిగా అంగీకరిస్తుంది. నవంబర్ మాసంలో చైనాలోని హూబై ప్రావిన్స్లోని వుహాన్ నగరంలో ఉద్భవించిన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా 2 లక్షల మందికి పైన పొట్టన పెట్టుకుంది. 10 లక్షల మందికి పైగా కరోనా బారిన పడి తమ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నారు. గబ్బిలాల నుంచి చీమలు తినే పాంగోలిన్ జంతువుకు ఆ తరువాత మనిషికి సంక్రమించిందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ వాదనలను ఖండించడమే కాకుండా అమెరికా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కు తాము అందిస్తున్న నిధులను సైతం ఆపివేసింది. ఏది ఏమైనా వైరస్ అమెరికాలో భారీగా వ్యాప్తి చెందడం వల్ల బీజింగ్పై అమెరికా ఆధారపడటం పూర్తిగా తగ్గించాలని
అమెరికన్ చట్టసభ్యుల నుంచి అధ్యక్షుడిపై ఒత్తిడి పెరిగింది. రక్షణ, సాంకేతిక పరిజ్ఞానాల తయారీకి, జాతీయ భద్రతకు సంబంధించిన వస్తువులతో పాటు మిగతా ముడి పదార్థాల కోసం చైనాపై ఆధారపడటం పూర్తిగా తగ్గించాలని అమెరికా శాసనసభ్యులు ట్రంప్పై ఒత్తిడి పెంచుతున్నారు. మరో పక్క చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ మాత్రం అమెరికా చేస్తున్న ఆరోపణలు వాస్తవానికి దూరంగా ఉన్నాయన్నారు. బాధ్యతారాహిత్యంగా చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యలు శాస్త్రీయ పరిశోధనలకు విఘాతం కలిగిస్తుందని తిప్పికొట్టింది. నాడు సైనికులు యుద్ధభూమిలో ఆహుతి అయ్యారు. నేడు సామాన్య ప్రజలు కరోనా కోరల్లో చిక్కుకుపోయారు. అమెరికా కరోనా మరణాల సంఖ్య వియత్నాం యుద్ధంలో కోల్పోయిన సంఖ్యను మించిపోయింది. ఒక్కసారి చరిత్రలోకి వెళితే అది 1959వ సంవత్సరం. ఉత్తర దక్షిణ వియత్నాంల మధ్య యుద్ధ వాతావరణం. దక్షిణ వియత్నాంకు మద్దతుగా అమెరికా తమ సైనికులతో రంగంలోకి దిగింది. దాదాపు 2 దశాబ్దాల పాటు ఉభయ వియత్నాంలు రణరంగంగా మారాయి. కమ్యూనిస్ట్ గెరిల్లా దళంతో పోరాటంలో అమెరికా సైనికులు వేలాదిగా చనిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే అగ్రరాజ్యం తోకముడిచిన సందర్భం. నాటి వియత్నాం వార్లో 58,220 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక వర్తమానంలోకి వస్తే దశాబ్దాల తరువాత అదే అమెరికాలో వియత్నాం యుద్ధాన్ని మించిన మరణాలు. అప్పుడు తుపాకీ గుళ్ళు అమెరికా సైనికులను చంపితే ఇప్పుడు కంటికి కనిపించని శత్రువు కరోనా వేలాది మందిని పొట్టనబెట్టుకుంది. 2 దశాబ్దాల్లో వియత్నాం యుద్ధంలో చనిపోయిన అమెరికా సైనికుల కంటే కేవలం 2 నెలల వ్యవధిలో కరోనాతో చనిపోయిన అమెరికన్లే ఎక్కువ. అమెరికాలో కరోనా కేసులు 1 మిలియన్ అంటే 10 లక్షలు దాటిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేసుల్లో ఇవి 3వ వంతు. ఇక కరోనా మరణాలు దాదాపు 60,000 దాటిపోయాయి. కరోనాతో చనిపోయిన వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ లెక్కల ప్రకారం ఆగస్టు 4 నాటికి కరోనా మహమ్మారి 80,000కు పైగా అమెరికన్లను బలి తీసుకుంటుందని అంచనా వేస్తోంది. రీఓపెన్ అమెరికా, లిబరేట్ అమెరికా అంటూ అమెరికా ప్రజలు రోడ్డెక్కారు. లాక్డౌన్ ఎత్తివేయాల్సిందేనంటూ నిరసనలు మిన్నంటాయి. అమెరికా నుంచి శ్రీనివాస మానప్రగడ పంపించిన లెటర్ ఫ్రమ్ అమెరికా. రమాకాంత్ గత వారం పంపించిన నా డిస్పాచ్లో లాక్డౌన్ ఎత్తివేయాలని ప్రజలు పోరాటం సాగించారు. అయినా ప్రభుత్వం ఎలాంటి సడలింపులు ఇవ్వలేదు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కాలిఫోర్నియా బీచెస్ పరిస్థితి ఎలా ఉందంటే, గవర్నమెంట్ ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినా, హెల్త్ డిపార్ట్మెంట్స్ ఎన్ని మెజర్స్ చెప్పినా, కరోనా వైరస్కి వెకేషన్ ఉండదు అన్నా కూడా కొంచెం వేడి తాకిడి రాగానే జనాలు బారులుగా కాలిఫోర్నియా బీచెస్ మీదకి రావటం, చిన్న పిల్లల్ని తీసుకురావటము, సోషల్ డిస్టెన్సింగ్ అస్సలు మెయింటైన్ చేయకపోవటము, మొత్తం హన్నింగ్టన్ బీచ్ తీసుకున్నా, ఏ బీచెస్ తీసుకున్నా కాలిఫోర్నియాలో ఇదే పరిస్థితి. Seen masks. I mean, we also have ours here too, so we're always prepared and safe. But honestly, everybody's been keeping their distance, which is pretty cool, as have we. I woke up and said, it's time to go. I've been waiting for this day. I just felt joyful and happy to have my toes in the sand and my feet in the surf. దీనిపైన కాలిఫోర్నియా గవర్నర్ చాలా సీరియస్ అయ్యాడు. ఎన్ని మెజరబుల్ స్టేట్ ఆర్డర్స్ తెచ్చినా, ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినా ఇలా బిహేవ్ చేయడం ఆయనకు అసలు నచ్చలేదు. We have to manage risks. We have to manage and augment our behavior. And that's why I cannot impress upon you more to those Californians watching that we can't see the images like we saw
particularly on Saturday in Newport Beach and elsewhere in the state of California. ఈ విషయం పైన గవర్నర్ ఇచ్చిన సందేశం చూస్తే పబ్లిక్ ఇంకా ఇలానే కంటిన్యూ చేసి ఇలానే బిహేవ్ చేస్తే ఇంకా ఎన్ని రిస్ట్రిక్షన్స్ మరియు స్టేట్ ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేస్తాడో వేచి చూడాలి రమాకాంత్. ఏది ఏమైనా రమాకాంత్, ఒకవైపు ఈ మహమ్మారితో దారుణ మరణాలు పెరుగుతూనే ఉన్నా ఇక్కడ ప్రజలపై ఏమాత్రం దీని ప్రభావం కనబడటం లేదు. లాక్డౌన్ ఎత్తివేయాలని మొండిపట్టు కొనసాగుతూనే ఉంది. రెస్టారెంట్ ఓనర్స్ దే ఆర్ వెరీ హ్యాపీ ఓపెన్ అయ్యాయి రెస్టారెంట్స్ అని చెప్పేసి ఏంటంటే వాళ్ళు స్ట్రిక్ట్గా టు గోస్ అండ్ టేక్అవుట్స్ అలో చేస్తున్నారు. దే ఆర్ నాట్ అలవింగ్ ఎనీబడి టు సిట్ ఇన్ సైడ్. లోపల కూర్చోడానికి మొత్తం సీట్స్ అన్ని ఎంటీగా ఉన్నాయి చూస్తున్నారు మీరు. ఇప్పుడు రెస్టారెంట్స్లో ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు కూడా చాలా భయంగా ఉన్నది వాళ్ళకి. అందుకనే దాన్ని కూడా స్ట్రిక్ట్గా వాళ్ళు టు గోసే అలో చేస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ టేక్అవుట్స్ ఓపెన్ టు టేక్అవుట్స్ అని మంచి మంచి రెస్టారెంట్స్ మొత్తంగా బిజీగా ఉంటాయి అసలు లొకేషన్ వైజ్ చూస్తే. అదే కాకుండా మొన్న వైట్ హౌస్ హెల్త్ అడ్వైజర్ డాక్టర్ యాంథనీ ఫాసీ ఇచ్చిన స్టేట్మెంట్ కరోనా వైరస్ డ్రగ్ ట్రయల్ టెస్టింగ్ ఫ్రమ్ గిలియడ్ సైన్సెస్ సక్సెస్ఫుల్ అని న్యూస్ వచ్చింది. దాంతో కూడా పబ్లిక్ కొంచెం ఊరట లభించింది. I'm not a healthcare worker. I'm not comfortable asking people that I don't know where they've been, who they've been in contact with. I was eager. I saw where it was supposed to open up today, and so because it's gone stir crazy at home, and I brought my mask, and I said I'll stay my distance, social distance. ఇది ఇలా ఉంటే యూరోప్ దేశాలైన స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీలో కొంత మెరుగైన పరిస్థితులు కనబడడంతో మా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశాలతో వాణిజ్యాన్ని పెంపొందించుకునేందుకు కసరత్తులు చేయడం మరెంతో ఆశ్చర్యపరుస్తుంది. థ్యాంక్ యూ రమాకాంత్. దిస్ ఇస్ శ్రీనివాస్ మానప్రగడ, స్పెషల్ న్యూస్ కరెస్పాండెంట్ ఫర్ దూరదర్శన్, రిపోర్టింగ్ ఫ్రమ్ కాలిఫోర్నియా, USA. బోరిస్ జాన్సన్ బ్యాక్ ఇన్ యాక్షన్. మృత్యువుతో పోరాడి అజేయుడిగా నిలిచిన బ్రిటన్ ప్రధాని 10 డౌనింగ్ స్ట్రీట్కు చేరుకున్నాడు. ప్రభుత్వ పగ్గాలు చేపట్టాడు. ఇంటికి రాగానే గర్ల్ ఫ్రెండ్ క్యారీ సైమన్స్ పండంటి బాబును చేతికి నందించింది. లక్, అదృష్టం అంటే ఇదేనేమో. విచిత్రం ఏమిటంటే ఇద్దరూ కరోనా బారి పడి తేరుకున్నవారే. వచ్చిన వారసుడు సైతం కరోనాను జయించాడు. కరోనా కాటుతో ప్రాణాలతో పోరాడి బయటపడ్డ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. 3 వారాలుగా అధికార విధులకు దూరంగా ఉంటున్న బోరిస్ బ్యాక్ ఇన్ యాక్షన్. ఆయన మళ్లీ పనులలో బిజీ అయ్యారు. 10 డౌనింగ్ స్ట్రీట్లోని కార్యాలయానికి వెళ్లి కరోనా పరిస్థితిపై రోజువారీగా సమీక్షించడం ప్రారంభించారు. బ్రిటన్లో 4 రోజులుగా లాక్డౌన్ అమలవుతుంది. కరోనా కేసులు 1,60,000 దాటిపోయాయి. 21,000 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనాను అరికట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని బ్రిటన్ ప్రతిపక్షం ఆరోపిస్తోంది. కరోనా నుంచి ఉపశమనం పొందిన బోరిస్ జాన్సన్ తక్షణ కర్తవ్యంపై ఫోకస్ పెట్టారు. లాక్డౌన్ నిబంధనలు సడలించడం, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం వంటి అంశాలపై ప్రణాళికలు రూపొందించడం ప్రారంభించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సహకారంతో ఇతర దేశాల కంటే ముందుగా వ్యాక్సిన్ తీసుకువచ్చే పనిలో బ్రిటన్ ప్రభుత్వం బిజీ అయిపోయింది. కష్టాలతో పాటు సుఖాలు కూడా చెంత చేరుతాయట. ఇంతకాలం కరోనా టెన్షన్లో మునిగిపోయిన బోరిస్ జాన్సన్కు పండంటి కొడుకు పుట్టడంతో ఆయన పుత్రోత్సాహంలో మునిగిపోయారు. గర్ల్ ఫ్రెండ్ సైమన్స్తో ఆయన సహజీవనం చేస్తున్నారు. ప్రధాని కార్యాలయం 10 డౌనింగ్ స్ట్రీట్లోకి పెళ్లి కాకుండా అడుగుపెట్టిన తొలి జంట వీరే. ఈ కరోనా విలయంలో ఎవరైనా ఎక్కువగా నష్టపోయారంటే రెక్కాడితే గాని డొక్కాడని వారు. వీరితో పాటు విమానయాన సంస్థలు ప్రపంచమంతా లాక్డౌన్ విధించగా రెక్కలు తెగిన పక్షుల్లా పార్కింగ్ బేలకే పరిమితమయ్యాయి. టికెట్ల ధరలు 50% పెంచితే గాని తేరుకోలేమని వాదిస్తున్నాయి.
ఏ రవాణా వ్యవస్థకైనా ప్రయాణికులే పెట్టుబడి. వాళ్లే లేకపోతే రెక్కలు తెగిన గాలిపటంలా కొట్టుకోవాల్సిందే. ప్రస్తుతం ప్రపంచ విమానయాన రంగం పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉంది. కరోనా లాక్డౌన్తో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల మధ్య విమాన రాకపోకలు నిలిచిపోయాయి. దేశీయ విమానాలు కూడా నడవడం లేదు. కరోనా సర్వీసుల కోసం కార్గో విమానాలను మాత్రమే తిప్పుతున్నారు. 1-2 రోజులంటే నష్టాన్ని భరించొచ్చు. కానీ వారాల తరబడి విమానాలు టేకాఫ్ కాకపోతే ఎయిర్లైన్స్ ఇండస్ట్రీ అతిపెద్ద సంక్షోభంలో కూరుకుపోయినట్లే. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా విమానయాన సంస్థలు 2 లక్షల కోట్లకు పైగానే నష్టపోయాయట. విమాన ప్రయాణాలు ఎక్కువగా జరిగే ఏషియా పసిఫిక్ రీజియన్లో కూడా నష్టం ఎక్కువగానే ఉంది. ఈ ఏడాది విమాన ప్రయాణాలు 4.7% తగ్గుతాయని ఓ అంచనా. ఇప్పటికే ఎయిర్ ట్రాఫిక్ 70% పడిపోయింది. వివిధ దేశాల మధ్య రెగ్యులర్గా ట్రావెల్ చేసే ప్రయాణికుల్లో 40% మంది కరోనాకు భయపడి తమ ప్రయాణాలను 6-7 నెలలకు వాయిదా వేసుకుంటున్నారు. లాక్డౌన్ కారణంగా ప్రజల ఆర్థిక పరిస్థితి కూడా తలకిందులైపోయింది. ఆర్థికంగా కుదుటపడే వరకు విమానాలు ఎక్కబోమని 69% ప్రజలు చెబుతున్నారు. కరోనా ఎఫెక్ట్తో గ్లోబల్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఇప్పటికే సంక్షోభాన్ని చవిచూస్తోంది. విమానయాన రంగంలో 2.5 కోట్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. నష్టాలను పూడ్చుకునేందుకు విమానయాన సంస్థలు ఉద్యోగులను తొలగించడం, వేతనాల్లో కోత పెట్టడం ప్రారంభించాయి. పవిత్ర రంజాన్ మాసం అల్లాహో అక్బర్ అంటూ లక్షలాది మంది గొంతులతో మారుమోగే ఈ చరిత్ర ప్రాంతం ఇప్పుడు మూగబోయింది, కలతప్పి బోసిపోయింది. పవిత్ర స్థలమైన కాబా చరిత్రను కరోనా తిరగరాసింది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల పవిత్ర ప్రార్థనా ప్రాంతం సౌదీ మక్కా మసీద్. రంజాన్ మాసంలో హజ్ యాత్రకు వచ్చే లక్షలాది మందితో ఈ ప్రాంగణం కిటకిటలాడుతుంది. ముస్లింలంతా ఒకే చోట చేరి ఉపవాస దీక్షలను విరమిస్తూ అల్లాను వేడుకోవడం ఓ అద్భుత ఘట్టం. కానీ ఈ ఏడాది మక్కా ప్రాంగణం ఇలా బోసిపోయింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అసాధారణ ఆంక్షలను విధించడంతో మక్కా మసీద్ నిర్మానుషంగా మారిపోయింది. రంజాన్ సందర్భంగా ముస్లింలు ఉపవాస దీక్షలు చేయడంతో పాటు సాయంత్రం వేళ తరావీ నమాజులు చేస్తారు. మక్కాలో కాబా గృహం చుట్టూ తిరుగుతూ అల్లాను ప్రార్థించడం ఓ సాంప్రదాయం. కానీ కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో మక్కా మసీద్ ప్రాంగణంలో సామూహిక ప్రార్థనలను రద్దు చేసింది ఇక్కడి సౌదీ ప్రభుత్వం. ప్రార్థనలు చేసేందుకు మత ప్రవక్తలతో పాటు అతి కొద్ది మందికే అనుమతినిచ్చింది. మక్కా, మదీనా ప్రాంతంలో రంజాన్ సామూహిక ప్రార్థనలను నిషేధించడం ఇస్లాం చరిత్రలో బహుశా ఇదే తొలిసారి. మసీదులో అడుగు పెట్టకుండా రంజాన్ మాసం మొత్తాన్ని ఇంట్లోనే గడపాల్సిన పరిస్థితిని సృష్టించింది కరోనా. సామూహిక ప్రార్థనలే కాదు, రాత్రి వేళల్లో కలర్ఫుల్గా సాగే షాపింగ్స్ కూడా ఆగిపోయాయి. 21,000కు పైగా కరోనా కేసులు నమోదు కావడంతో సౌదీ ప్రభుత్వం లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేస్తోంది. చిన్న పెద్ద తేడా లేదు. ఎవరైనా తప్పు చేస్తే ఉరికంబం ఎక్కాల్సిందే, కొరడా దెబ్బలు తినాల్సిందే. యువరాజు ఎంబీఎస్ దేశ సర్వోన్నత న్యాయస్థానం పుణ్యమా అని మైనర్లపై కఠిన శిక్షలు జీవన ఖైదుగా మారాయి.
సల్మాన్ నేతృత్వంలో సౌదీ కొత్త పుంతలు తొక్కుతోంది. నేరం చేసిన వారికి శిక్ష విధించాల్సిందే, కానీ ఆ శిక్షలు అమానవీయంగా అనాగరికంగా ఉండకూడదు. బతికే హక్కును కాలరాయకూడదు. ఇరాన్, చైనా తర్వాత కఠినమైన క్రూరమైన శిక్షలు విధించడంలో గల్ఫ్ దేశాలు ముందున్నాయి. నేరం తీవ్రతతో సంబంధం లేకుండా సౌదీ అరేబియాలో మరణదండన సర్వసాధారణం. మానవ హక్కులను కాలరాస్తున్నారంటూ ఆమ్నెస్టీ లాంటి సంస్థలు గలమెత్తడంతో సౌదీ ప్రభుత్వం సంస్కరణలు అమలు చేయడం ప్రారంభించింది. దేశాన్ని ఆధునీకరించే పనిలో ఉన్న సౌదీ రాజకుటుంబం మైనర్ల నేరాలను, మరణశిక్షను రద్దు చేసింది. 18 ఏళ్ల లోపు ఉన్న వారిపై ఇకపై ఉరిశిక్ష విధించరు. మైనర్లకు సంబంధించిన ఉగ్రవాద సంబంధిత కేసులను కూడా ప్రత్యేకంగా విచారించాలని నిర్ణయించారు. కొరడా దెబ్బల శిక్షలను కూడా ఇటీవలే రద్దు చేసిన సౌదీ ప్రభుత్వం మానవ హక్కులకు విలువనిస్తూ మైనర్లను మరణశిక్ష నుంచి తప్పించింది. సంవత్సరంలో సౌదీ అరేబియా 184 మందికి మరణశిక్షను అమలు చేసింది. ఇందులో మైనర్లు కూడా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా సౌదీ ప్రతిష్ట దిగజారడంతో అనాగరిక విధానాలకు ముగింపు పలికింది. యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, ముద్దుగా MBS అని పిలిచే యువరాజు, సౌదీని ఆధునిక సమాజం వైపు పరుగులెత్తడంలో ముందస్తులో ఉన్నారు. నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అవసరాలే ఆవిష్కరణలకు ప్రాణం పోస్తాయంటారు. కరోనా వ్యాధిని నివారించేందుకు ఆస్ట్రేలియాలో చదువుతున్న మనవాడు ఒక మంచి వస్తువును డిజైన్ చేశాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా, ఏ వస్తువును ముట్టుకోవాలన్నా చచ్చేంత భయం. ఎప్పుడు ఎవరి నుంచి ఏ రూపంలో అంటుకుంటుందో తెలియదు ఈ మాయదారి రోగం. మనిషి నుంచి మనిషికి నేరుగానే కాదు, వివిధ వస్తువులను తాకడం ద్వారా కూడా వ్యాపిస్తుంది. అలాగని ఎంతకాలం వేటిని టచ్ చేయకుండా ఉండగలం? దీనికి వండర్ఫుల్ డిజైన్ తయారు చేశాడు మన మద్రాసు వాడే. ప్రస్తుతం ఆస్ట్రేలియా యూనివర్సిటీలో PhD చేస్తున్నాడు. ఇదే 3D ప్రింటింగ్ టెక్నాలజీతో రూపొందించిన కీ, తాళం చెవి. ఇల్లు, ఆఫీసుల తలుపుల నుంచి లిఫ్ట్ బటన్స్ వరకు ఏదైనా సరే ఈ 3D కీతో ఈజీగా ఓపెన్ చేయవచ్చు. మోనాష్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ PhD చేస్తున్న ముత్తు వేలాయప్పన్ కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ వస్తువును రూపొందించాడు. నేరుగా దేని ఉపరితలాన్ని టచ్ చేయకుండా ఈ 3D కీ ద్వారా అవసరమైన పని చేసుకుపోవచ్చు. We have to just, as I said earlier, while placing it, we have to place it a bit inclined towards inward direction, and then we can just push it just like that. షాపింగ్ సెంటర్స్, హాస్పిటల్స్, ATM సెంటర్స్, ఇతర ప్రాంతాల్లో సాధారణంగా కనిపించే అన్ని రకాల L టైప్, U టైప్ హ్యాండిల్స్లను ఈ 3D కీతో సులువుగా ఓపెన్ చేయవచ్చు. ఆ తరువాత శుభ్రంగా కడిగి దాచుకోవచ్చు. జస్ట్ ₹70 ఖర్చుతో ఈ 3D కీని రెడీ చేయవచ్చు. ఐడియా బాగుంది కదూ? శబాష్ ముత్తు వేలాయప్పన్. వీళ్ళకి మనకి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయంటారు. మనలాగే 2 కాళ్ళుంటాయి, మనలాగే 2 చేతులుంటాయి, మనలాగే ముఖం ఉంటుంది, మనలాగే మసలుతారు. మార్పల్లా ఒకటే. అది ఏంటంటారా? చూడండి. కరోనా వానరులను సైతం విడిచిపెట్టేట్టు లేదు. కెమెరూన్ దేశంలోని లింబే వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఇది. ఒక పక్క కాసుల కొరత, మరో పక్క కరోనా కాటు.
ఈ రెంటి మధ్య సతమతమవుతున్నాయి మన సంతతి. వానరుల సంతతి అంతరించిపోకుండా జూ సైన్యం అష్టకష్టాలు పడుతున్నారు. కరోనా కాటుకు మందే లేకపోవడంతో వ్యాధి రాకుండా ఉండేందుకు దొరబాబులకు కావలసిన వైటమిన్లనిచ్చి ఉన్న సంతతి అంతరించిపోకుండా ఉండేందుకు ఊపిరిలూదుతున్నారు. We have already lost $100,000. That means that donors coming from the US, coming from Europe mostly, they have frozen their donation because simply that they cannot cope. They rely on profit themselves, and the economical situation being so difficult even there, they have had to stop so that they can keep paying their own staff and so on, like zoos for instance. So it is half of our budget that is lost. కాసులు రాకున్నా పోయే, కరోనా కాటు వేయకపోతే చాలు వీటిని రక్షించుకోగలం. అడవులు అంతరించిపోయినట్లు ఈ సంతతి అంతరించిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదేమి మాయరోగం రా దేవుడా. అర్థమైందనుకుంటాను. కేవలం చెట్టెక్కి పడుకోలేం. పోతూ పోతూ ఓ చిన్న మాట. మనిషి మనసు ఆలోచిస్తుంది మానవాళి తప్పిదాల గురించి. ప్రకృతి పులకరిస్తుంది తన ఒడిలో స్వేచ్ఛగా తిరుగుతున్న పక్షులు, జంతువులను చూసి. రాబోయేది విశ్రాంతి సమయమా లేక విపత్తు సమయమా? కాలమే నిర్ణయించాలి. తిరిగి వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు ఖుదాఫిజ్.